ప్రైజ్ లార్డ్ అండి. పరీక్షలు మరి వాక్యానికి వెళ్దాం మనం. ఎందుకంటే చాలా మంది మరి వాక్యం కొరకు ఆశపడుతున్నారు కనుక ఈ మండుచున్న అగ్ని సంఘము, ఈ మిరాకిల్ ఛానల్ మరి ఎంతోమంది చూస్తున్న విధానం బట్టి మీకు దేవుడు తోడునే కాక పరీక్షల వాక్యానికి వెళ్దామా. మత్తయి సువార్త 2వ అధ్యాయం చదవమ్మా. మత్తయి సువార్త 2వ అధ్యాయం చదవండి. రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇది యేసు పుట్టిన పిమ్మట అంటే బెత్లెహేములో యేసుక్రీస్తు పుట్టినప్పుడు ఏం జరుగుతుందన్న ఒక స్టోరీ మీకు అర్థం కావాలా. చాలా మంది సేవకులు చెప్పుంటారు. అయితే దేవుడు నాకు ఇచ్చిన వరమను బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అభిషేకాన్ని బట్టి, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం బట్టి ఇప్పుడు వాక్యం చదవనమ్మా. రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట యేసయ్య పుట్టిన తర్వాత ఏం జరిగింది అనేది వాక్యం సెలవిస్తుంది చదవనమ్మా. యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, తూర్పు దేశపు జ్ఞానులు అంటే ఇల్లు ఎక్కడ? తూర్పు దేశ జ్ఞానులు అంట. ఆ జ్ఞానులు దేనికి వచ్చారు, రావటానికి అసలు అవసరం ఏంటి, దేని గురించి వచ్చిండ్రు అని వాక్యం దేనికి సెలవిస్తుందమ్మా. తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ఒక నిమిషం. తూర్పు దేశపు జ్ఞానులు అంట. యేసుక్రీస్తు పుట్టిన సంగతి ఈ జ్ఞానులకు ఏ రకంగా తెలుసు? మరి వాక్యం సెలవిచ్చిన ప్రకారం బట్టి గొల్లవారి దగ్గర దూత వెళ్ళి మాట్లాడి సెలవిచ్చిన వాక్యము ఫస్ట్ మొట్టమొదట అంట ఆ రాత్రి అంట గొల్లవారు ఏదైతే కాపలా అనగా ఉన్న గొర్రెల మందరం మేపుతారంట, దూత దేవుని ప్రధాన వెళ్ళి మీ కొరకు దేవుడు పుట్టి ఉండు అని మరి సెలవిచ్చింది. మరి అక్కడ మరి వాళ్ళు మొదట లేదా ఇక్కడ వాక్యం మొదట చదవనమ్మా. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు, తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులు అనగా వీళ్ళు చాలా ఇప్పటి శాస్త్రులు అంటే ఎక్కడ ఏ పుల్లు ఉంది, ఎక్కడ ఏసున్నది వాక్యములో లోతైన మర్మము శాస్త్రులు తప్ప వేరొకటి తెలియదు. వాళ్ళు పండితంగా చదివి వాక్యాన్ని చదివి ధర్మశాస్త్రం చదివి అంట ఆ శాస్త్రులు అంట సమస్త విరిగిన వాళ్ళు శాస్త్రులే కనుకనే అక్కడ రాజు ఎవరిని పిలిపించిండు? శాస్త్రుని పిలిపించిండు. అమ్మ చదవండి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు అప్పుడు అంటే రాజుకు తెలియదు, ఈ శాస్త్రులకు తెలియదు అంట. మరి వీళ్ళకే శాస్త్రులకు తెలియని వ్యక్తులకి రాజు తెలియని వ్యక్తి మరి జ్ఞానికి ఏ రీతి తెలిసింది? మరి జ్ఞానులకు మరి ఏ రీతి తెలియపరచబడదు? మరి వాక్యం చదువులకు అర్థం కావాలి కదా, వాక్యం ధ్యానించడానికి అర్థం కావాలి, వాక్యంలో బ్రతుకులకు అర్థం కావాలి. వాక్యము దేవునిలో ఆరాటపడే వారికి, దేవుని ఎందుకు భయభక్తులు పడే వారికి యేసుక్రీస్తు వాళ్ళతో మాట్లాడగలరు. మరి వాళ్ళతో మాట్లాడకుండా జ్ఞానులు దేవుడు ఎందుకు మాట్లాడిండు? ఇక్కడ జ్ఞానులు గొప్ప, శాస్త్రులు గొప్ప, పరిచయులు గొప్ప, లేకపోతే రాజు గొప్ప? ఇక్కడ గొప్ప ఎవరు? అందుకే వాక్యం చదవనమ్మా. క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు యూదయ బెత్లెహేములోనే ఏలయనగా యూదా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవి కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిది. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి, ఆ జ్ఞానులను మరి రాజు కదా రహస్యముగా దొంగతనం పిలిచే అవసరం ఏమొచ్చింది అంటే ఈ రహస్యము జ్ఞానులకే తెలుసు, శాస్త్రులు కూడా తెలవదంట. అక్కడ శాస్త్రులు తెలిసే ఉంటే మరి రాజు శాస్త్రులు పిలవడు కదా. మరి రాజు తెలుసుంటే మరి రాజు మరి ఈ దొంగతనాన్ని పిలుచుకోడు కదా. ప్రధాన యాజకులు అంటే పక్కన అందరం పక్కగా పెట్టి శాస్త్రులను పక్కగా పెట్టి దొంగతనంగా రాజు అంట బహిరంగంగా చేయలే కానీ దొంగతనంగా పిలిచే అవసరం చదవనమ్మా. రహస్యంగా పిలిపించి అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని అంటే ఏం జరిగింది అసలుకి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేర్లేంటి, మీ ఊరేంటి, ఎక్కడ ఏ రీతిగా నక్షత్రం కనిపించింది, ఎప్పుడు కనిపించింది, ఏ సమయానికి కనిపించింది, మీరు ఎట్లా చూశారు, మీకు ఏమని పరిష్కారంగా అంటే పరీక్షిస్తే కదా శాస్త్రీయత పరీక్షిస్తే తెలిసేది. పరిష్కారం అనగా పరీక్షించుకుంటా తెలుసుకొని అడుగుతూ చదవనమ్మా. మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి ఇది అవునా కాదా, నిజమా, మీరు చూసింది అబద్ధమా, లేదా సత్యమా అసత్యమా, మీరు జాగ్రత్తగా వెళ్ళి చూచి
మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరి పోవచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి. ఒక నిమిషము, మరి అప్పటి నుంచి మరి అంతముందు ఎందుకు కనిపించలేదు? నక్షత్రం అనేది యెరూషలేము దగ్గరకు వచ్చి ఎందుకు ఆగిపోయింది? ఆ రాజు దగ్గరకు వచ్చి ఆ కోట దగ్గరకు వచ్చి ఎందుకు ఆగిపోయింది? మరి ఇప్పుడు ఆ కోట నుంచి బయటకు వచ్చి కనిపించే కారణం ఏంటి? ఇది రాజుకు తెలియాలా, ప్రధాన యాజకులకు తెలియాలా, శాస్త్రులకు తెలియాలా, ప్రజలకు తెలియాలా, నీకు తెలియాలా, నాకు తెలియాలా. రక్షకుడు యేసుక్రీస్తు పుట్టిన సంగతి నీకు నాకు తెలియాలా. రాజు రహస్యంగా పిలిచి రహస్యంగా పిలుస్తాం కాదు, దొంగతానికి ఇది సత్యము కాబట్టి సత్యవాక్యము సత్యంగా తెలియపరచబడాల. అందుకే చదవనమ్మా, అందుకే చదవనమ్మా. ఇది ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి సాగిల అనగా ఏ దేవుడు అయితే ఆ తూర్పు నుంచి ఏదైతే రప్పించిండో, ఏ నక్షత్రం అయితే రప్పించిందో, ఏ దూత అయితే ప్రాణంతో రప్పించిందో ఆ దూతకి ఇచ్చిన మర్యాద. ఏ మర్యాదమ్మా? చదవండి. సాగిల మొట్టమొదటి పడేది సాగిల తగ్గింపు. ప్రియ చెల్లి, ప్రియ అన్న, నీ బ్రతుకులో కావాల్సిన దేవుడిని సాగిల పడాలి. ప్రభువా, అది ఏది కావచ్చు, ఆ బలహీనత మంచిగా చెడుదన కానీ నీ దేవుడికి చెప్పాలి. ప్రభువా, నాకు ఇది అవసరం ప్రభా, నాకు ఇది కావాలి ప్రభా, ఇది మంచో చెడు నాకు తెలియదు కానీ ప్రభా, నాకు ప్రభా అనుకొని నువ్వు చేయవా అను దేవుని అడగాలి అంట. కాబట్టి మొట్టమొదటి దేవుని జరగాల్సింది ఉపవాస ప్రార్థన కాదు, ఏదో పెద్ద బైబిల్ చదవటం కాదు, ఏదో ప్రార్థన చేసుకోవటం కాదు. మొట్టమొదటి సాగిల పడాలి. ఏం పడాలి? సాగిలపడి ఆయనను పూజించాలా అనగా ప్రార్థించాలా. ప్రభువా, నాకు ఇది అవసరం ప్రభువా, నా కుటుంబానికి ఇది అవసరము, నా ఇంటికి అవసరము, నాకు అవసరం ఇది ప్రభా, నువ్వే తీర్చిదాడని చెప్పి దేవునికి సాగిలపడి దేవుని యందు మొరపెట్టాలా, అడగాల. సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు దేవుడు బంగారం అంట. ఏమంట దేవుడు? బంగారం అంటే బంగారంతో పోల్చిన కారణం ఏంటి? సాంబ్రాణితో, బొల్లముతో అంటే ప్రశస్తమైన బైబిల్ ప్రకారం బట్టి ఈ మూడు ప్రశస్తమైనవి. నీ దేవుడు సత్యమంతుడు కనుక, నీతిమంతుడు కనుక, పరిశుద్ధుడు కనుక అంట. ఈ ప్రజలకి ఏలేది యేసుక్రీస్తు కనుక ఆయన దొంగతనంగా రహస్యంగా ఇది ఆయన పుట్టింది దాచడానికి వీలు లేదు. రాజు దొంగతనాన్ని పిలిచింది కానీ ఇది దొంగతనాన్ని దాచడానికి వీలు లేదంట. చదవనమ్మా. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన దేవుని చేత అనగా ఇలా నడిపించింది దేవుని దూత. ఎక్కడి నుంచి అయితే వచ్చిండ్రో, ఆ తూర్పు నుంచి ఎక్కడైతే వచ్చిండ్రో ప్రతి క్షణం ప్రతి నిమిషం కాపాడింది దేవుని దూత. ఈ ముగ్గురిని కాపాడింది, ఈ ముగ్గురి జ్ఞానులు కాపాడింది దేవుని దూత. దర్శనం ప్రతి ఒక్కరు మీరు ఇక్కడ వెళ్ళండి, మీరు వెళ్ళండి, దేవుడు చెప్పండి ఇది జరగదండి. దేవుడు అలౌ చేస్తేనే, దేవుడు మాట్లాడితేనే, దేవుడు జరిగిస్తేనే కార్యం ఏదైనా జరిగిద్ది. అది మంచిగా కావచ్చు, చెడే కావచ్చు, దేవుడు జరిగిస్తేనే అది జరిగిద్ది. యోగు దేశంలో అవునా, యోగు పక్షాన చెడు జరిగింది, అంత దేవుడికి చెడే, అది మంచి కాదు, కానీ చెడు జరిగింది. అయితే తర్వాత మంచి చేసింది దేవుడు, అది రెండంతల ఆశీర్వాదం వచ్చింది. కనుక మన జీవితంలో మంచి అయినా చెడినా అది దేవుని పూర్వకంగా జరిగిద్ది. ఆ దేవుని కానీ వచ్చింది మాట. చదవనమ్మా. స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు, దేవుని చేత అంటే దేవుడు మాట్లాడిన కాయా మీరు వెళ్ళొద్దు, ఆ వైపు మీరు వెళ్ళొద్దు అని చెప్పిన తర్వాత వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని చంపడానికి ప్లాన్ వేసింది అక్కడ. అందుకే దేవుడు కదా, అయ్యా మీరు అటు వెళ్ళొద్దు, రాజు దగ్గరికి వెళ్ళొద్దు, మీరు రాజు దగ్గరికి వెళ్ళండిరా. ఇక్కడున్న ఇది ఏదైతే రహస్యంగా ఏదైతే ఉందో, ఏదైతే దేవుడు పుట్టిండో, కానీ ఈ రహస్యాన్ని దేవుడు చంపేస్తాడు. శిశువు ఎందుకంటే లోక రక్షకుడిని చంపేస్తాడు కనుక మీరు ఆ మాట వినొద్దు, మీరు వేరే నుంచి వెళ్ళిపోండి అని చెప్పింది దేవునితో. చదవండి. హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెతకబోచున్నాడు. ప్రతిరోజు ప్రతి నిద్ర లేకుండా దేవులాసనం ఎక్కడెక్కడ ఉందో ఈ యూదా దేశంలో కానీ, ఆ బెత్లెహేము దేశంలో, ఏ ఊర్లో, ఏ ప్రదేశంలో, ఏ పల్లిలో, ఏ గ్రామంలో, ఏ ఇంట్లో, ఏ గల్లీలో ఎక్కడ దేవులాడుతున్నంట. చదవనమ్మా.
ఆయనను వెదకబోచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండమని అతనితో చెప్పెను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్లి ఐగుప్తులో నుండి నా కుమారుణ్ణి పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ నుండెను. హల్లెలూయా. ఏ రోజు చనిపోయేంత వరకు ఏదైతే శిశువుని చంపాలని యేసుని చంపాలని చూసిందో అతనే చనిపోయిందంట. హల్లెలూయా. మన తిట్టే వాళ్ళు కావచ్చు, మన ఏదైతే శాపించే వాళ్ళంట వాళ్ళు వ్యతిరేకంగా అయిపోతారంట, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడి చనిపోతారు. మనం తిట్టే అవసరం లేదు ఒకరిని. వాళ్ళని తిడుతున్నారా, తగ్గించుకో, నువ్వు చస్తావు వదిలేసేయి, కానీ నువ్వు దేవుల్లో బ్రతకాల. ఏ కష్టమైనా ఏ నష్టమైనా నువ్వు దేవుళ్ళు బ్రతికిన రోజు ఆ మజా ఏంటో ఆ టేస్ట్ ఏంటో దేవుడు నీకు చూపిస్తారు. కరెక్ట్గా చదవం. ఎన్నో వచ్చినామా? 16. ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకొని కోపం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొని ఆ రోజు రహస్యం పిలిచి జ్ఞానం వివరం తెలుసుకొని మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు బయలుదేరారు, ఎక్కడి నుంచి ఏం చేశారు, ఏం చేయబోతున్నారు, ఏం జరిగింది రహస్యంగా తెలుసుకున్న జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలనందరినీ వధించెను. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు పుట్టకము 2 సంవత్సరాల ముందు వెనకకే అంట జ్ఞానులకు తెలుసు యేసుక్రీస్తు పుట్టిన సంగతి. హల్లెలూయా. ఇది వాక్యము. జ్ఞానులు అంటే అంట ఇంతమంది గొల్లవారి కాదు కానీ, హేరోదు రాజు కాదు కానీ, శాస్త్రులు కాదు కానీ, పరిచయులు కాదు కానీ, ఇక్కడ జ్ఞానులకే తెలుసు. వాక్యం సెలవిస్తుందంట జ్ఞానులకు తెలుసు. అంటే ఇక్కడ 2 సంవత్సరాల బ్యాక్, 2 సంవత్సరాలు జరగక ముందే అంట ఇది జ్ఞానులకు దేవుడు తెలియపరిచిండి ఇక్కడ. హల్లెలూయా. దేవుడికి జ్ఞానులకు తెలియపరిచి 2 సంవత్సరాల బ్యాక్ వెనక్కే. అందుకే ఇక్కడ ఏం రాస్తున్నారు మరి కదమ్మా? బెత్లహేములోను దాని సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల మగపిల్లలనందరినీ వధించెను. అంటే చంపివేసినట్టు. అంటే ఒక్క పిల్లగాని బతకనేలే. ఆ బెత్లెహేములో కావచ్చు, ఆ ప్రాంతం ప్రతి ఒక్క ప్రాంతంలో ఈ తెలుసుకునే జ్ఞానులు మీరు ఎప్పటి నుంచి బయలుదేరారు, మీరు ఎన్నో రోజులు మీరు బయలుదేరి అంటే ఈ జ్ఞానులు బయలుదేరింది 2 సంవత్సరాలు, 2 years. యేసుక్రీస్తు పుట్టక మునిపే పలానా దేశంలో పుడతాడు, పలానా ప్రాంతంలో పుడతాడు, పలానా ఊరిలో పుడతాడు, పలానా దగ్గర పుడతాడు అని తెలియపరిచింది దేవుని దూత. కనుక ఇక్కడ జ్ఞానులు బహు గొప్ప జ్ఞానులు. ఇక్కడ వీళ్ళు ధన్యులు అండి. వాక్యం ప్రకారం బట్టి వాక్యం సరిచిపోయి వీళ్ళు ధన్యులు. ముందు చదవడం ఇంకా. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు. రాహేలు అన్న పిల్లల విషయమై పిల్లలు పోగొట్టుకుంది కనుక రాహేలు ఏడుస్తుందంట. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున, వారు అనగా ఒక్కడం లేదు అక్కడ, వారు అంటే ఎంతమంది ఉన్నారు, 2 కావచ్చు, 3 కావచ్చు, వారు లేనందున ఓదార్పు పొందనొల్లకై ఉండెను. ఓదార్పు పొందనొల్లక ఉండేను. మరి ఈ గ్రంథం రాసినప్పుడు ఇది అంత ఈ స్టోరీ అంతా ఏదైతే జ్ఞానులు వస్తారు, లేకపోతే జ్ఞానులు ఈ రీతిగా ఎత్తుకుంటూ వస్తారు, పరిచయాలు వస్తారు, మరి ఈ గ్రంథంలో అనేది మరి ఈ వాక్యం తెలియపరిచింది ఎవరు? ఇర్మియా. ఇర్మియా గ్రంథమా, ఇర్మియా 31:15. అయితే ఈ కొత్త నిబంధన ఎవరు తెలుసు? ఏ ప్రవక్త తెలుసు? ఒకసారి చదవండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి రామాలో రామాలో. ఇక్కడ వాక్యం సెలవు అవుతుంది మీకు. రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి. రాహేలు కొత్త నిబంధనలో మీరు చదివిన రాహేలు, అదే రాహేలు ఈ రాహేలు. ఇది అంత స్టోరీ మొత్తం ఇర్మియాకు తెలుసు. యేసుక్రీస్తు పుట్టుతారు అప్పుడన్న బెత్లెహేము నుంచి కానీ, యూదా ప్రదేశం నుంచి కానీ ప్రతి ఒక్కళ్ళు వస్తారు. ఎక్కడి నుంచి వస్తారు? జ్ఞానులు. చదవనాం ఇంకా. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. పిల్లలు అంటే అక్కడ క్లియర్ గా రాసలేదు. ఎక్కడ కొత్త నిబంధన క్లియర్ గా ఇక్కడ రాస్తుంది పిల్లలు అని. ఇక్కడ రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది. ఇప్పుడు పత్రం చదువు. ఇది అవునా కాక చదువు. రాహేలు ఉందా లేదా, ఆడ పిల్లలు ఉందా? ఇప్పుడు పత్రం ఉంది. ఇప్పుడు మత్తయి సువార్త 2వ అధ్యాయము 17వ వచనం. అందువలన రామాలో అంగలార్పు వినబడెను. వాక్యం ఏమి డిఫరెన్స్ ఉన్నది ఇంట్లో? నువ్వు చదివిందేదమ్మా? ఇర్మియా 31
పాత నిబంధన కొత్త నిబంధన. పాతది. ఇప్పుడు చదివేది నిబంధన కొత్త నిబంధన. చదవమ్మా. అందువలన రామాలో అంగలార్పు వినబడెను, ఏడ్పును మహా రోదన ధ్వనియు కలిగెను. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనులకు ఉండెను అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా. ఇది స్టోరీ. ఇర్మియా ఇప్పుడు అందుకే ఇర్మియా ఎక్కడ రాసిందంటే ఇది అర్థం కావాలి మీకు. వాక్యం చదవండి. ఇర్మియా అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరెను. చెప్పబడిన వాక్యము మీరు చదివిన వాక్యం ఎక్కడ? ఇర్మియా అప్పుడే చెప్పినట్టు ఈ వాక్యము గురించి. హల్లెలూయా. యేసుక్రీస్తు పుట్టే సంగతి, జ్ఞానుల సంగతి, పరిచయుల సంగతి, ఆడ రామాలో ఏచే రాహేలు సంగతి సమస్తం చెప్పింది ఇర్మియా. జ్ఞానులు ఏ రీతిగా తెలుసో, యేసుక్రీస్తు పుట్టే ఏ రీతిగా తెలుసో అంతకంటే గొప్పగా ఇర్మియాకు తెలుసు. హల్లెలూయా. చదవనమ్మా. హేరోదు చనిపోయిన తరువాత ఇదిగో ప్రభు దూత ఐగుప్తులో యోసేపునకు స్వప్నమందు ప్రత్యక్షమై నీవు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వెళ్ళుము, శిశువు ప్రాణము తెయ్యజూచుచుండిన వారు చనిపోయిరని చెప్పెను. హల్లెలూయా. అప్పుడు అతడు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇశ్రాయేలు దేశమునకు వచ్చెను. అయితే అర్కెలాయు తన తండ్రి అయిన హేరోదునకు ప్రతిగా యూదయా దేశం ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవెరచి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై. ఇక్కడ యోసేపు విషయంలో కావచ్చు, మరియా విషయంలో కావచ్చు, శిశు విషయం అనగా యేసుక్రీస్తుమే కావచ్చు, జ్ఞానుల విషయంలో కావచ్చు, ప్రతి చోట అంట ప్రభువే మాట్లాడుతుంట. అమ్మ మీరు ఈ రీతిగా బ్రతకాలి, నువ్వు చెప్పుకోవాల్సింది కానీ నీ కష్టం కానీ నష్టం కానీ భారం కానీ ఏదున్నా కానీ నీ ప్రభువు చెప్పుకోవాలా. యేసుక్రీస్తు పుట్టిన తర్వాత ఎన్నో శ్రమలు మరియమ్మకు కావచ్చు, యోసేపు కావచ్చు, ఇక్కడున్న శిష్యులు అయితే ఏదైతే వచ్చిండ్రో, ఏదైతే తూర్పు నుంచి వచ్చిండ్రో ఆ జ్ఞానులు అంట, వాళ్ళ కష్టమే. వాళ్ళు చాలా వేదంతో వచ్చారు. యేసుక్రీస్తు పుట్టక మునిపే వాళ్ళ తెలుసు. ఇర్మియా ఏదైతే చెప్పిండో పాత నిబంధన గ్రంథంలో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఏదైతే ఇర్మియా చెప్పిండో 42 తరముల తర్వాత యేసుక్రీస్తు మనకు వచ్చిండో. హల్లెలూయా. అంతకు ముందే ఇర్మియా రాసిండు గ్రంథాన్ని. హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు కనుక ఏదున్నా కానీ ప్రియ చెల్లి, ప్రియ అన్న, మనము దేవునిలో బ్రతకాలి. ఏదిగైతే ఈ జ్ఞానులు దేవుడు ఇది నడిపించిండో, శిశువును కానీ యోసేపుని కానీ మరియను కానీ దేవుడు నడిపించిండు అంటే వీళ్ళు బ్రతికింది దేవుడి మీద బతికింది తప్ప మనిషి మీద ఆధారపడి బతకలేదు కదా. మనిషి కూడా ఎదురు చూడలేదు కదా. అమ్మో ఆ మనిషి ఏం చేస్తారో, ఈ మనిషి ఏం చేస్తారో, ఆ మనిషి ఏం మాట్లాడతారో, ఈ మనిషి ఏం మాట్లాడతారో, మా జీవితం గురించి మా పరువు ఎక్కడ తీస్తారో అని ఎక్కడ భయపడలేదే. ప్రభుత్వం వాళ్ళకి తోడే ఉంది కదా. ఈ మార్గాన్ని వెళ్ళండి, ఈ మార్గాన్ని వెళ్ళండి, ఇది తప్పు, ఇది రాకు అని దేవుడే తెలియపరిచింది కదా. ఆ జ్ఞానులకి ఏ దెబ్బ తగలేదు కదా. ఆ రాజు ఎంత కోపం వచ్చినా, ఎంత ఆగ్రహం వచ్చినా కానీ మరి రాజుని తప్పించుకున్నారు కదా జ్ఞానులు. ఎందుకు రప్పించింది ఎవరు? యేసుక్రీస్తు. ఏదైతే యెహోవా తండ్రి రప్పించిందో అదే క్షేమంగా దేవుడు తీసుకువెళ్తారు. నీ కష్టం ఉంటుంది కాదంటే కష్టమే, కానీ ఆ కష్టం నుంచి దేవుడిని పైకి లేవనెత్తుతారు. హల్లెలూయా. కనుక ప్రియ చెల్లి, ఈ వాక్యాన్ని మీరు వింటున్న విధానం బట్టి ఏ రీతిగా అయితే జ్ఞానులు దేవుడికి దేవుడు రక్షించిండో, యోసేపుని దేవుడికి రక్షించిండో, ఏ రీతిగా మేరీ మాతని దేవుడు రక్షించిండో, నిన్ను నన్ను రక్షించే దేవుడు కనుక నువ్వు ఆరాటపడాల్సింది. నువ్వు దేవుని యందు భయము భక్తి కలిగి దేవుని యందు నువ్వు నిజంగా నిజముగా నిలిచినప్పుడు అంట నువ్వు వదిలబడతావు. నీ కుటుంబం వదిలేద్ది. నీ దేవుడు కాపాడుతావు. ఎందుకంటే అనేకులు దేవుడు కాపాడింది కదా. జ్ఞానులు దేవుడు కాపాడి, ఆ ఏ రోజు నుంచి దేవుడు కాపాడింది కదా. శిష్యుని కాపాడి అనగా యేసుక్రీస్తుని కాపాడిండు, మేరీ మాతని కాపాడిండు కదా, యోసేపుని కాపాడిండు కదా. నిన్న దేవుడిని కాపాడ్డో. దేవుడు కాపాడి దేవుడు కనుక ప్రియ చెల్లి, ఈ వాక్యాన్ని విని మీరు ఎంతమంది ఆదరిస్తున్నారో కనుక ఈ వాక్యము మీలో నాటుబడి నమ్మొచ్చు. మరి తల్లం చిన్న ప్రార్థన చేస్తామా? తుది ప్రభు స్తోత్రనైనా సర్వశక్తి గల తండ్రి, ఈ వాక్యాన్ని విన్న విధానం బట్టి ప్రభు, ఈ వాక్యం ద్వారా ప్రభు ఏ రీతిగా యోసేపును కాపాడినవు తండ్రి ప్రభు, జ్ఞానులు రీతిగా కాపాడినవు ప్రభు, మా కుటుంబాలను కాపాడు ప్రభు. ఎంతమంది చూస్తున్న ప్రభా కుటుంబాలను దీవించి ఆశ్రయించి నీ మహిమ నుంచి అధిక మహిమలు వాడుకోమని దేవుగా నడిపించమని ప్రార్థిస్తూ సమస్త నేసే కప్పగించుకుంటూ యేసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.